మన యాక్టర్ గారికి హిడెన్ టాలెంట్స్ ఏటేటోనే ఒకసారి కనుక్కొని ఓకే. హిడెన్ టాలెంట్ అంటే లైక్ డాన్సింగ్. ఐ కెన్ డాన్స్ అండ్ డ్రాయింగ్ చేస్తాను. ఓకే. ఇంకా పాటలు పాడడం నో, నో, నో. అలాంటివి ట్రై చేయాలనుకోవట్లేదు. ఎప్పుడైనా ట్రై చేసావా? అంటే చేశాను. ఇంకోసారి చేయాలనిపించలేదు. అంతే. ఇంక అదే ఫస్ట్ అదే లాస్ట్. యాహ్! ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి ట్రై చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాను. నీకు ఎప్పుడైనా బాధగా అనిపించిందా? నా డే అంతా షూట్స్‌లోనే అయిపోతుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. లైక్ అంటే ఫ్యామిలీ అంటే లైక్ షూట్స్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీతోని లైక్ కాల్స్‌లో మాట్లాడొచ్చు. ర్యాప్ ఎవరితో ఎక్కువ ఉంది నీ సెలబ్రిటీస్? ఇంతమందితో నువ్వు యాక్ట్ చేసావు కదా! సో ఎక్కువ ర్యాప్ ఎవరితో ఉంది? సో రవిబాబు సార్ డైరెక్టర్ ఉన్నారు కదా! సో సార్‌తో లైక్ ర్యాప్ చాలా మంచిగా ఉంది. బాగా చూసుకుంటారా? యాహ్! బాగా ఎక్స్‌ప్లెయిన్ అంతా లైక్ సూపర్ ఉంది. అమేజింగ్. యాహ్! ఎప్పుడైనా ఏమైనా డైలాగ్ నీకు ఛాలెంజింగ్‌గా అనిపించిందా? ఇది నా వల్ల అవ్వట్లేదు ఎలా అంటే చేయాలి? లైక్ అలా ఏం నేను థింక్ చేయలేదు. సో వాళ్ళు సీన్ ఇస్తే ప్రాక్టీస్ చేస్తే ఇంకా సో నీకు ఒక సీన్ ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? లైక్ నార్మల్‌గా అయితే 5 to 10 minutes. సో నువ్వు నీ యాక్టింగ్ అయిపోయిన తర్వాత షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్‌కి వెళ్తావు కదా! స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నీ ఫ్యాకల్టీ నీతో ఎలా రియాక్ట్ అవుతారు? సో మా మ్యామ్ అడిగారు ఇంకోసారి ఎప్పుడైనా లైక్ నాని సార్తో మూవీ చేస్తే నాకు ఆటోగ్రాఫ్ తీసుకురా అని చెప్పారు. సో నేను కూడా ఓకే చెప్పాను. ఓకే. నీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు నీతో? వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా క్వశ్చన్స్ అడిగారు. షూట్లో ఎలా అయింది ఎలా అని. సో అన్నీ షేర్ చేసుకున్నాను. నీకు ఎప్పుడైనా అనిపించిందా నా ఫ్రెండ్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి కానీ, లేదంటే నేను ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ ఏమైనా వస్తాయా నీ యాక్టింగ్? లైక్ ఇప్పటికైతే ఏం రాలేదు. ప్రస్తుతానికైతే ఏం లేదు. ఎంకరేజ్మెంట్ అయితే చాలానే ఉంది. ఎస్ చాలా. ఓకే. ఫ్యామిలీలో ఎవరితో ఎక్కువ నీ ర్యాప్ ఉంటుంది? ఎవరితో ఎక్కువ టైం స్పెండ్? పేరెంట్స్, మమ్మీ అండ్ డాడీ బోత్. ఓకే. నేటివ్ హైదరాబాద్ అండి? ఎస్. ఓకే. ఫ్యామిలీలో నిన్ను ఎంకరేజ్ చేస్తారా మీరు? చేస్తారు. రిలేటివ్స్ ఎలా తీసుకుంటారు? కొంతమంది బాగా తీసుకుంటారు. లైక్ ఇంకొంతమంది లైక్ ఆల్రెడీ తెలిసిందే కదా! సో లైక్ సపోర్ట్ చేసే వాళ్ళను వి షుడ్ టేక్. సో లైక్ నార్మల్గా అమ్మమ్మ ఎక్కువ మూవీస్ చూడరు. సో ఇంకా ఈ మూవీ చేశాను అని తెలిసాక వెళ్ళి చూశారు. సో కాల్ చేసి చెప్పారు చాలా బాగా చేశామని. సో ది బెస్ట్ మూమెంట్ అంటే అది. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? సో ఇంకా రాయబాబు సార్తో చేసింది ఇంకా రిలీజ్లో ఉంది. అండ్ కాజల్ మూవీ చేశాను. సో అది రిలీజ్లో ఉంది. సునీల్ సార్తో చేశాను ఒకటి మూవీ. సో ఎలాంటి క్యారెక్టర్స్? లైక్ చైల్డ్హుడ్ లైక్ హీరోయిన్ చిన్నప్పుడు సో చేశాను. అండ్ సిస్టర్స్ రోల్ చేశాను. కాజల్తో చేసావు, ఎలా అనిపించింది నీకు తనతో? కాజల్ హీరోయిన్ కాదక్క, మూవీ నేమ్ అక్క. సో ఎలా అనిపించింది నీకు ఆ మూవీలో? సెట్స్లో ఎలా అనిపించింది? లైక్ చాలా బాగా అనిపించింది. అండ్ వెయిటింగ్ ఫర్ ద కాజల్? హోప్ సో. వెయిట్లో ఉన్నాను. సో మూవీ వస్తే డెఫినెట్లీ వెళ్దాం. సో శామ్ నీ ఫేవరెట్ యాక్టర్ అంటున్నావు కదా, సో తనది ఒక డైలాగ్ కానీ లేదా సాంగ్ కానీ? ప్రపంచంలో ఇంతమంది ఉండగా మమ్మీ నేను నీకెందుకు పుట్టాను, ఎందుకంటే నువ్వు నన్ను చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. లవ్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ. ఓహో, నువ్వు ఇలా చెప్పావా? అంటే మమ్మీకేనా, డాడీకి లేదా? అంటే ఇద్దరికి ఈక్వల్, ఇద్దరు ఈక్వలే. నీ ఓన్ స్టైల్లో చెప్పావా? అంటే ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను? సో అంటే మమ్మీకి చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. సో తనకి కుదరలేదు. సో నా ద్వారా లైక్ సింగిల్ చైల్డా లేదా బ్రదర్ సిస్టర్? బ్రదర్. సిబ్లింగ్స్? ఓకే. ఎంతమంది ఉన్నారు? ఒకరే అన్న. వాళ్ళు ఎలా నిన్ను ట్రీట్ చేస్తారు మూవీ షూట్ నుంచి వచ్చిన తర్వాత? అంటే లైక్ దానికి దీనికి సంబంధం లేదు. లైక్ షూట్స్కి వెళ్తే లైక్ ఓకే, ఇంటికి వచ్చేసి ఇంకా నార్మల్ డైలీ రొటీన్. నేను సెలబ్రిటీలా కన్సిడర్ చేయట్లేదు. ఇంతమంది సెలబ్రిటీస్తో చేసావు కదా, సో నిన్ను ఎవరు బాగా ఎంకరేజ్ చేశారు? నా కో ఆర్టిస్ట్ అందరు ఎంకరేజ్ చేస్తారు. సో నీకు ఎప్పుడైనా మూవీస్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగున్నా అనిపించింది? సో ఒక్కడు మూవీలో మహేష్ బాబుకి సిస్టర్ రోల్ ఉన్నారు కదా, సో అలా చేసింటే బాగుండు అని. సో నువ్వు చేసిన ఇన్ని మూవీస్లో, ఈ 5 మూవీస్లో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఎందుకక్క పోతారు, మొత్తం పోతారు. అందరూ నీతో నీ యాక్టింగ్ ఇష్టం, అందరూ నీ యాక్టింగ్ చూసి మిస్మరైజ్ అయిపోతారంట. నీ ఆడిషన్స్ ఇప్పటి వరకు చేసిన ఆడిషన్స్లో ఒక డైలాగ్ చెప్పు. ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్యానికి ఈరోజు రాజకీయ నాయకుల అజ్ఞానంతో దానికి విలువ లేకుండా చేశారు. జాతీయ గీతం ఎన్ని సెకండ్స్ ఉంటుందో ఎంతమందికి తెలుసు? అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయో ఎంతమందికి తెలుసు? జాతీయ పతాకంలో ఉండే 3 రంగులు దేనికి నిదర్శనమో ఎంతమంది రాజకీయ నాయకులకు తెలుసు?
ముందు ముందు ఇలాంటి వాళ్ళు తయారవకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ వయసులో రాజకీయం జెండా పట్టుకోవడం అనేసి ప్రతి ఒక్కరం జాతీయ జెండా పట్టుకుందాం. జై హింద్. సో నీ ఫేవరెట్ హీరో నాని గారు అండ్ ప్రభాస్ గారు Yes. అన్నావు కదా, సో ప్రభాస్ గారితో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు? పర్టికులర్గా ఏం లేదు, సార్తో రావడమే ఇట్స్ అదృష్టం కాబట్టి సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఐ క్యాన్ డూ ఇట్ చేస్తాను.